హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. మొన్న మేము కందుకూరులో సర్వే చేసినాము. మా సార్ దాని డౌట్ ఒకటి క్లారిఫై చేసుకోవాలి మా సార్ తోటి. సార్ మొన్న కందుకూరులో సర్వే చేసినాం మనం. అవును. బాబాద్ చేసినాం, బామ్మరిది చేసినాం. అవును. బాబాద్ సక్సెస్ అయింది, బామ్మరిది ఫెయిల్ అయింది. అవును. మరి ఎందుకు ఫెయిల్ అయింది? ఇప్పుడు సేమ్ ఫ్రాక్చర్స్ వచ్చినాయి, సేమ్ డాటా వచ్చింది. అవును. మరి ఫెయిల్ కావద్దు కదా. ఇప్పుడు బాబాకు సక్సెస్ అయ్యి అక్కడ బామ్మరిది బాధపడబట్టి. అవును. మరి ఏంది బాధ? అయితే రైట్ అనిల్ మంచిగా, ఎందుకంటే ప్రాక్టికల్గా అడిగిన ఒక ప్రశ్న అది. వాళ్ళ బావకు బోర్ వేసినప్పుడు సర్వే చేసినాం కదా, అక్కడ ఆ ఫ్రాక్చర్స్ ఏదైతే బండ రాయి కింద ఉన్న పగుళ్ళు ఓకే నీటి నిల్వని కలిగి ఉన్నాయి. అంటే అక్కడ వచ్చిన రెసిస్టెన్స్ ఏంటంటే ఫ్రాక్చర్ జోన్లో ఉండే రెసిస్టెన్స్ అనేది రావడం జరిగింది. ఓకే. అయితే వాళ్ళ బొమ్మర్ది విలేజ్ అది కూడా సేమ్ కందుకూరు, కాకపోతే సైట్ అనేది 3 కిలోమీటర్ దూరంలో ఉంది. ఓకే. వాళ్ళ దగ్గర కూడా అదే ఏరియాలో ఫ్రాక్చర్స్ రావడం వలన మనం ఇక్కడ సక్సెస్ అయింది కాబట్టి అక్కడ కూడా సక్సెస్ అవుతుంది అనే కాన్సెప్ట్ మీద అది మనం రికమెండ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ 2 ఇంచుల వాటర్ వస్తే అక్కడ కనీసం 1/2 ఇంచ్ వాటర్ కూడా రాలేదు. ఎందుకు అయిందంటే సేమ్ డెప్త్లో సేమ్ ఏరియాలో ఈ గ్రనైట్ అనేది కొన్ని సందర్భాల్లో వచ్చిన గ్రాఫ్స్ కూడా మనం సర్వే చేస్తున్నప్పుడు భూమి లోపలికి మేకలని పాతుతాం కదా, వాళ్ళు కొట్టినప్పుడు ఆల్రెడీ అక్కడ చాలా బోర్లు వేసిన ఆయన ఉన్న 1/2 ఎకర్ ఏరియాలో. మొన్న కూడా అన్ని 5 ఫెయిల్ అయినాయి. మనం చేసింది 6 పాయింట్. అది కూడా డేంజర్ జోన్ అని చెప్పిన నేను. మనకు దగ్గర ఉన్న భువన్ మ్యాప్ ప్రకారం చెప్పిన డ్రై ఫ్యాక్స్ కూడా రావచ్చు. సో మీరు కొంచెం డేర్ చేసి చేయండి అంటే. తోట ఉంది కదా సార్, వంకాయ తోట ఉంది, బెండకాయ తోట ఉంది, ఎండిపోతుంది కాబట్టి 50-50 ఛాన్స్ అని ఇచ్చినా కూడా అతను ఏంటంటే, ఎందుకంటే వేరే అవకాశం అనేది లేదు, వేరే ఆధారం లేదు. అది తప్ప సక్సెస్ కాబట్టి నమ్మకం అనేది వచ్చింది. సుమన్ సార్ వచ్చిండు, మా బావకు సక్సెస్ చేసిండు, మంచిగా 2-2.5 ఇంచుల వాటర్ పడ్డది. సో మనం కూడా సక్సెస్ అవుతుంది అనే ఒక కాన్సెప్ట్ మీద వెళ్ళి చేశాడు. నేను కొంచెం జాగ్రత్త, మరి డ్రై కూడా రావచ్చు అంటే 60 ఫీట్స్కు అలా డ్రై లేయర్స్ వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళీ అట్లా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాడు. నేను నాతో టచ్లో ఉన్నాడు, కానీ డ్రై లేయర్స్ అయితే చాలా వచ్చినాయి, వాటర్ అనేది రాలి. కానీ పైపులు తీస్తున్నప్పుడు వాటర్ అనేది తడి ముద్దలాగా వచ్చిందంట. నేనన్నా ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది, వస్తుంది కనీసం బెనసేన్ వాడుతుంది, మోటార్ పెట్టి రన్ చేయమని చెప్పిన కనీసం ఈ సీజన్ వరకు అయితే నడిచే అవకాశం ఉంటుంది. కనీసం బెనసేన్ వారిన అందుకోసమే కదా మనం సక్సెస్ చేయాలన్నది కాన్సెప్ట్. ఏంటంటే మనం ఇంత ఖర్చు పెట్టుకొని కారు అసిస్టెంట్లను వేసుకొని ఒక రైతుకి ఫెయిల్ చేసేందుకు అయితే వెళ్ళాం కదా, వెళ్ళాం. కానీ కాకుండా ఆయన బెండ చేయడం, ఆయన పరిస్థితి ఫెయిల్ అయ్యేసరికి కొంచెం బాధ. ఒకసారి రైతులు కూడా మనం పెద్ద మనసు చేసుకొని సైంటిస్టులకి సపోర్ట్ చేయాలి. ఒకసారి మనం ఎర్రర్స్ ఎప్పుడైతే మేకులు కొట్టినప్పుడు ఎర్రర్స్ వస్తాయో దాన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి. అందుకే చెప్తాం కదండి, 100% సక్సెస్ అనేది ఎక్కడ ఇవ్వలేము. ఒకటి సక్సెస్ అయింది, ఒకటి ఫెయిల్ అయింది. సో సక్సెస్ చేస్తాం, ట్రై చేస్తాం రేపటి నుండి.